పోస్ట్ ఆఫీస్ సేవలు ఒకప్పుడు పోస్ట్ కోసం ఎదురు చూసేవారు. ఎక్కడైనా ఎవరైనా ప్రయాణం చేసి ఎక్కడికైనా వెళితే బస్సు ఎక్కే ముందు చెప్పేవారు, ఇంటికి వెళ్ళగానే ఒక ఉత్తరం వేయి అనేవారు. ఇప్పుడు అలా కాదు, ఎక్కగానే ముందు మెసేజ్, ఒక ఫోన్ మెసేజ్ లేదంటే ఒక ఫోన్ కాల్. అంటే పోస్టల్ సేవలు ఉన్నాయి, అన్నీ లేవని నేను అనట్లేదు. అటువంటి సేవలు చాలా వరకు ఇంతకుముందు టెలిగ్రామ్ అనేది ఉండేది. ఏదైనా ఎమర్జెన్సీ కోసం దాన్ని వాడేవారు అత్యవసరంగా. టెలిగ్రామ్ అక్కడ మెసేజ్ ఇస్తే ఇమీడియట్గా అది ఇక్కడికి వచ్చేదనమాట, చాలా త్వరగా వచ్చేది. ఆ టెలిగ్రామ్ సౌకర్యం ఇలా ఉండేదన్నమాట. తర్వాత రాను రాను ల్యాండ్ ఫోన్లు పెరిగినాయి, ఇప్పుడు మొబైల్ ఫోన్లు ఇవన్నీ వచ్చేసినాయి. ఇంక ఇంటర్నెట్లు, మెయిల్స్, టెలిగ్రామ్లు, వాట్సాప్లు ఇంక ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఆ పోస్టల్ సేవలు అనేది కొంచెం తగ్గినాయి ఆ తరహా. ఇప్పుడు ఎవరు ఉత్తరాలు రాస్తున్నారు? ఉత్తరాలు, లెటర్లు ఇవన్నీ చాలా వరకు తగ్గినాయి. అయితే ఇప్పుడు ఉత్తరాల బట్వాడ వేగవంతం అలాగే సేవల మెరిగే లక్ష్యంగా తపాలా శాఖ ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్ల విధానాన్ని తీసుకొస్తుంది. దీన్నే ఐడీసీ అంటారు. ఇందులో భాగంగా తొలి దశలో దేశవ్యాప్తంగా 693 కేంద్రాలను గుర్తించింది. వీటి పరిధిలో ఉన్న ఉప తపాలా కార్యాలయాల సిబ్బంది ఉత్తరాల పంపిణీ కోసం ఒకే కేంద్రం నుంచి వెళ్ళాలి అని చెప్పి సూచించింది. ఉత్తరాల బట్వాడాకు బైకుల మీద వెళ్లే వెసులుబాటు కూడా కల్పించింది. ఇందుకోసం సిబ్బందికి ఇంధన వ్యయాలకు ఆయిల్ ఖర్చులు ఇవ్వబోతుందన్నమాట. కొత్త విధానం ఈ నెల 30 నుంచి అమల్లోకి రాబోతోంది. రాష్ట్రంలో విజయవాడ పోస్టల్ సర్కిల్లోకి వచ్చే ఏలూరు అలాగే ప్రధాన తపాలా కార్యాలయం పరిధిలోని 5 సబ్ పోస్ట్ ఆఫీసులు, విజయవాడ గవర్నర్పేట పోస్ట్ ఆఫీసు, గుడివాడ మచిలీపట్నం హెడ్ పోస్ట్ ఆఫీసులు, అలాగే గుంటూరులోని కొత్తపేట సబ్ పోస్ట్ ఆఫీసు ఎంపికయ్యాయి. కర్నూలు సర్కిల్ పరిధిలో అనంతపురం, కర్నూలు, తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీసులు, విశాఖ సర్కిల్లో విశాఖ, కాకినాడ, రాజమండ్రి ప్రధాన కార్యాలయాలు, విశాఖపట్నంలోని పిఎన్టీ కాలనీ సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో కొత్త సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఏదేమైనా ఐడిసిలు అంటే ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్లు, ఇండిపెండెంట్గా డెలివరీ చేసే సెంటర్లు అనమాట. ఇవి తీసుకురాబోతున్నారు. అంటే తపాలా సేవలను ఇంకా మెరుగ్గా అందించేందుకు ఇవి ఉపయోగపడతాయి అనేది.